హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేమైతే స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి. మాతో పాటు మీకు కూడా ఈ టెంపుల్ చూపించాలి అని అనిపించింది, అందుకే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. చూడండి, ఇలా లోపలికి ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. చూస్తున్న ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం మన దక్షిణ భారతదేశంలో తెలంగాణలో పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని ఇటీవలి త్రిదండి చిన్నడియర్ స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుండే మనం స్వామివారిని తలుచుకుంటూ ఆలయంకి ప్రవేశించాలి అన్నమాట. ఈ పాదాల దర్శనం తర్వాత మనకి 108 మెట్లయితే ఉంటాయి. ఇక్కడికైతే లక్షలాది మంది దర్శనంకైతే వస్తున్నారు. ఈ దేవాలయం నిర్మాణంలో మానేపల్లి రామారావు గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, గోపీకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఈ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ దేవస్థానానికి ముఖ్యంగా యాదాద్రి తిరుమల దేవస్థానం అని నామకరణం చేయడం అయితే జరిగింది. ఈ ఆలయంలోనే మీకు 120 అడుగుల హనుమంతుడు వారి మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ హనుమంతుడైతే కనిపిస్తున్నాడు కదా. స్వామివారు దాదాపుగా 40 అడుగుల విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి సేవలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదం, నిత్య అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. స్వామివారి ఈ ఆలయ ప్రాంగణంలోని 1700 కేజీ బరువు గల గంటని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రెండో పెద్ద గంట అని చెప్తున్నారు ఇక్కడైతే. ఇదే ఆలయ ప్రాంగణంలో మనకి జలనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నైట్ పూట మీకు ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని మీరు చూస్తున్నట్లయితే గనక స్వామివారి దర్శనానికి ఇక్కడ ఉదయం 6 గంటల నుండి అనుమతి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 తర్వాత కూడా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం కూడా జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులకి ఇక్కడ నిత్యం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుందండి, తప్పక విజిట్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొబైల్ని అయితే లోపల వరకు అలో చేయడం లేదండి. నేనైతే ఎంత తీయాలనుకున్నానో అంత నేను చూసినంత అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ ఐటమ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.